Inaugural edition. Na peru Kavya R. Shavali, my name India Film Festival. Welcome all of you today. Sprite presents AHA and PNF South India Film Festival Telugu Chapter Inaugural Session and Ghana. Very much Vishnu Prasad Garu for being joined at the hip with us on this journey. And finally, it would be remiss of me if I were not to call upon the twin forces behind AHA, the people who fueled our ambition and who stood by us over the past 4 years through our crests and troughs. So may I call upon Mr. Allu Arvind Garu and thereafter Ms. Meghna Rao Garu to tell all of us why the time is now for the South India Film Festival. Thank you, and I invite Mr. Allu Arvind Garu. You should apologize me if you are unable to understand Telugu. Few of the people may not be able to understand, but as the larger audience are Telugu, I think I should be permitted to speak in Telugu. So, ఇప్పుడు మేము ఆహా చేయబోతుంది ఏమిటి ఇది అన్నీ నేను చెబితే మళ్ళీ రిపీట్ చేసినట్టు అయి ఉంటుందని నేను చెప్పట్లేదు. మన సిఇఓ గారు పూర్తిగా దీని గురించి చెప్పున్నారు కాబట్టి ప్రత్యేకంగా నేను ఇక్కడ మన మంత్రివర్యులు కోమటిరెడ్డి గారిని ఆహ్వానించడానికి మాత్రమే ఈ మైక్ దగ్గరికి వచ్చాను. చాలా సంతోషం సార్ మీరు ఇక్కడికి రావడం. నమస్తే. మన సినిమాటోగ్రఫీ మినిస్టర్గా వీరు ఉన్నందుకు మాకు మీడియా ఇండస్ట్రీలోనూ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ అనేక కష్ట నష్టాలు ఉంటాయి. అవన్నీ వారికి చెప్పి వారితోటి మేము కొంత ప్రయాణం చేసి అవి సాధించాలని వాటిలన్నింటినీ సఫలం చేయాలని చెప్పి నేను వారిని కోరుతున్నాను. ప్రత్యేకంగా నేను ఈ ప్రోగ్రామ్ని ఇంత బాగా నిర్వహించిన ఆహా నిర్వాహకులకి, తర్వాత ప్రత్యేకంగా నితిన్ అండ్ వాసు వాళ్ళిద్దరికీ నా అభినందనలు తెలుపుతున్నాను మిగతా అందరితో పాటు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేఘ్నా రాజుపల్లి గారు. సభకు నమస్కారము. వీలైనంత వరకు తెలుగులోనే మాట్లాడదాం అనుకుంటున్నాను. కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ వస్తాయి, మన్నించండి. తెలుగు ఎందుకు అంటున్నానంటే మన ఆహా ఈజ్ ద ఫాస్టెస్ట్ growing regional app in Telugu, and we're celebrating 90 years of Telugu cinema kabatti. So వీలైనంత వరకు అట్లానే మాట్లాడదాం అనుకుంటున్నాను. అండ్ ఆహా అనే పదానికి కొత్త అర్థం ఇచ్చినందుకు నా ఆహా టీమ్ అండ్ ఆహా మేనేజ్మెంట్కి నా కృతజ్ఞతలు. వెరీ జాబ్ వెల్ డన్. 4 yearsలోనే అంటే 4 సంవత్సరాల్లోనే ఇంత ప్రాముఖ్యత స్థితికి వచ్చినందుకు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్, ఐ మస్ట్ సే. మేనేజ్మెంట్ అనగా మన అరవింద్ అంకుల్ గారికి అండ్ మా హస్బెండ్ రామ్ గారికి వాళ్ళ మెయిన్ విజన్ ఏంటంటే ఇన్ జనరల్ మన లోకల్ ఎక్స్పీరియన్స్, మన లోకల్ ఫ్లేవర్, మన మనుషుల కథలు లోకానికి తెలియాలన్న కుతూహలంతో ఈ విజన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఇంత మంచి విజన్లో నాకు ఒక చిన్న భాగస్వామ్యం అంటే నాకు ఒక చిన్న రోల్ ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. పెద్దలైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంకుల్ గారికి నమస్కారము. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, థ్యాంక్ యూ ఫర్ పార్ట్నరింగ్ విత్ అస్ అండి. అజిత్ గారు, రవి గారు, అన్నైన వంశపైడిపల్లి అన్నగారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఆల్ ఆఫ్ యూ హ్యావ్ బీన్ అ గ్రేట్ సపోర్ట్. ఇన్ సెన్స్ ద సెలబ్రేషన్ టుడే, ఐఎమ్ స్విచ్చింగ్ టు ఇంగ్లీష్ అండి, దీనికంటే ఎక్కువ రాదు తెలుగు, నేర్చుకుందామని ట్రై చేస్తున్నాను. ఐ విల్ వర్క్ ఆన్ ఇట్ అ లిటిల్ బిట్ మోర్. ఐఎమ్ వెరీ
grateful and happy to be here that we're celebrating Telugu Indian cinema in such a large and grand manner. This is a platform for a lot of talent, whether it's technicians, stories, directors, actors. ఇట్లాంటి వైడ్ ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అంటే మన వాళ్ళు లెగుస్తారు, నిలబడతారు, అండ్ దట్ ఈస్ వాట్ వీ షుడ్ ఎయిమ్ ఫార్. మనల్ని గ్లోబల్గా తీసుకెళ్ళడానికి, మనము ఒక స్టెప్ నేషనల్గా వెళ్ళడానికి దిస్ ఇస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్. అండ్ ఐ ట్రూలీ అప్రిషియేట్ ద సెలబ్రేషన్ అండ్ ఐ హోప్ ద సెలబ్రేషన్స్ కంటిన్యూ ఇన్ అ మోర్ ప్రొడక్టివ్ and a wonderful and a meaningful manner. Thank you so much. Thank you very much, Meghna garu. Sam Karginde. In fact, we are all eagerly looking forward to all that. In the year 2017, he entered the industry, but as a matter of fact, what he's baby, Eagle, Radhe Shyam, Adi Purush, Ade Kakunda, Gudachari. Ladies and gentlemen, please share his valuable thoughts with us. So, respected Honorable Minister Komatreddy garu, thanks a lot for joining us from your busy schedule. So, I'm very thankful to AHA Andi for bringing this concept. Film festivals అన్నది చాలా డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ద వరల్డ్లో చాలా పాపులర్గా ఉంటుంది. బట్ మన సౌత్ ఇండియాలో ఐ థింక్ తమిళ్లో మేబీ ఒక స్మాల్ ఈవెంట్ జరిగినచ్చు, కానీ ఒక లాంగ్ టర్మ్ విజన్, లాంగ్ టర్మ్ ప్లాన్తో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ చేయాలని వి డిడ్ ఎ ప్లానింగ్. సో ఫస్ట్ టైం వీఆర్ లాంచింగ్ విత్ తెలుగు చాప్టర్. బట్ కరెంట్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ స్కోప్ ఒక షార్ట్ ఫిలిమ్స్ స్టార్ట్ చేస్తున్నాము. బట్ వెరీ సూన్ ఫుల్ ఫార్మాట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్తో రావాలని వర్క్ చేస్తున్నామండి. సో వన్ థింగ్ వీ కెన్ అష్యూర్ ఈజ్ వీ విల్ మేక్ దిస్ బిగ్. అండ్ తెలుగు చాప్టర్ తర్వాత కన్నడ, తమిళ్ అండ్ మలయాళం తీసుకెళ్ళడానికి వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఈ ఫిలిం ఫెస్టివల్ వల్ల దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ క్రియేటింగ్ ద అవేర్నెస్ అండి. దాని ద్వారా వీ కెన్ డెవలప్ టాలెంట్ అండ్ రికగ్నైజ్ టాలెంట్. సో వీ విల్ వర్క్ హార్డ్ టు మేక్ దిస్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. Ladies and gentlemen, Tolisariga, in fact, mana Hyderabad lo, the South India Film to inaugurate, we managed to launch. Powerful is the pioneering presence of the Honorable Minister for R&D. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సౌత్ ఇండియా ఫెస్టివల్ హైదరాబాద్లో జరుపుకుంటూ నన్ను ఇక్కడ చీఫ్ గెస్ట్గా పిలిచిన అవార్డు నిర్వహిస్తున్న సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్, అలాగే ఇది తెలుగు సినిమా డిజిటల్ ప్రసారంలో కొత్త విప్లవం తీసుకొచ్చి ఈరోజు తక్కువ టైంలో అంటే 4 years స్పాన్లోనే చిన్న సినిమాలకు ఒక సపోర్ట్గా ఉంటూ సినిమా నిర్మాణం బడ్జెట్ కంటే ఇవాళ తీస్తే పబ్లిసిటీకి ఎక్కువ ఖర్చు అయ్యే టైంలో ఆహా రావడం, ఈ చిన్న సినిమా ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ ఒక మంచి సపోర్ట్గా ఉన్న ఆహా వారికి, అలాగే ఇంకా మీ కో స్పాన్సర్ వీరి మన విశ్వప్రసాద్ గారు, అలాగే పైడిపల్లి ఫేమస్ డైరెక్టర్ పైడిపల్లి గారికి, అలాగే రవికాంత్ CEO గారికి, అజిత్ ఠాకూర్ గారికి, అప్కమింగ్ డైనమిక్ లీడర్ మేఘనా జూపల్లి గారికి, ఎందుకంటే ఆమె స్కూల్స్ నడిపించుకుంటూ ఆహాలో కూడా వస్తున్నందుకు వారికి కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ సైడ్కి వెళ్ళి మీ అందరికి కూడా డెఫినెట్గా మీరు చేసే ఈ చిన్న సినిమాలకు సంబంధించి సపోర్ట్కు మా గవర్నమెంట్ సపోర్ట్ పూర్తిగా ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇండస్ట్రీ అంటే ఒక పెద్ద సినిమా వాళ్ళకే ఈ రోజుల్లో పెద్ద సినిమా వాళ్ళు తీసినప్పుడు థియేటర్స్ అన్నీ కూడా వాళ్ళకే దొరుకుతాయి. చిన్న సినిమా వాళ్ళకి థియేటర్స్ దొరకవు. పెద్ద సినిమా వాళ్ళు వచ్చినప్పుడు నేను మినిస్టర్ అయినప్పుడు కూడా 2-3 సినిమా వాళ్ళు వచ్చి పెద్ద బడ్జెట్లో తీసినాం, మాకు టికెట్ ఎక్స్ట్రా రేట్స్ ఇవ్వాలని చెప్పి అడిగినారు.
అడిగినప్పుడు నేను అడిగిన పెద్ద బడ్జెట్తో తీసి మీరు మళ్ళా రేట్లు పెంచమని నా దగ్గరకు వచ్చి సినిమా అనేది మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ అది. హయ్యర్ రిచ్ పీపుల్ ఎట్లా ఇంట్లోనే ఇలా క్యూబ్ వేసుకొని ఇంట్లోనే చూస్తున్నారు, వారి మీద బడ్జెట్ పడుతుంది. మీరు చిన్న సినిమాలు ఎందుకు తీయకూడదు? అప్పుడు తీసి దాన్ని ఇట్లా ఆహా లాంటి యాప్లో పెడితే డెఫినెట్గా తక్కువ టైంలోనే అందరికీ రీచ్ అవుతుంది అని చెప్పి వారికి కూడా సజెషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీ బ్లాక్ అండ్ వైట్ చిన్నప్పటికి వెళ్ళి బ్లాక్ అండ్ వైట్ సినిమాకి వెళ్ళి కలర్ సినిమా నుంచి ఈరోజు RRR సినిమా దాకా పోయిందంటే డెఫినెట్గా మన దగ్గర టాలెంట్ ఉన్న డైరెక్టర్ చాలామంది ఉన్నారు. మీ సపోర్ట్ చేయండి. నేను కూడా గవర్నమెంట్ సైడ్కి వెళ్ళి తప్పకుండా ఎనీ టైం 24 అవర్స్ మీకు అవైలబుల్ ఉండి సపోర్ట్ చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇంకా కూడా రాబో కాలంలో మీకు బెస్ట్ మన సౌత్ ఇండియా అన్ని కలిపి అన్ని లాంగ్వేజ్ కలిపి ఒక యాప్ తీయాలని చెప్పి కూడా ఇప్పుడు దీని బ్యాక్ బోన్ మన అల్లు అరవింద్ గారు వారు చిన్న సినిమాతోనే సెన్సేషన్ చేశాడు. గీతా గోవిందం లాంటి సినిమా తీశాను తక్కువ. ఆయన ఆలోచన కూడా ఇప్పుడు చెప్పింది నాకు, సౌత్ ఇండియా అన్ని కలిపి అన్ని లాంగ్వేజ్తో కలిపి ఒకటి చేద్దామనుకుంటారని చెప్పి మంచి ఐడియా కూడా చెప్పారు అల్లు అరవింద్ గారికి. అలా మిగిలిన సినిమా ఇండస్ట్రీ వారికి నేను ఒకటే చెప్తున్నాను, గవర్నమెంట్ సర్టిఫికెట్లీ మీ ఫుల్ సపోర్ట్ ఉంటుందని. మీ జూనియర్ ఆర్టిస్టులకు కూడా మా గవర్నమెంట్ ఒక ప్లాన్ చేసింది. దానిలో చిత్ర లేఅవుట్ కానీ దాంట్లో ఉన్న చాలామంది చిన్న ఆర్టిస్టులకు రాకపోతే నేను మినిస్టర్ అయిన సెకండ్లోనే అలా బోగస్ రిజిస్ట్రేషన్ ఆపి జెన్యున్ జూనియర్ ఆర్టిస్టులకు కానీ డైరెక్టర్లకు కానీ నానగ్రామ్ కూడా అంటే అది ఆర్ట్ ప్లేస్, అది కాస్ట్లీయెస్ట్ ప్లేస్. వాళ్ళందరూ కూడా పాతని క్యాన్సిల్ చేసి కొత్త వారికి కూడా అక్కడ రెసిడెంట్ అంటే అపార్ట్మెంట్స్ కూడా ఇవ్వబోతున్నాం. అక్కడ ఇంకొక 3.5 acres ల్యాండ్ ఉంది, అక్కడ కూడా హైరైజ్ అపార్ట్మెంట్స్ కట్టి దాన్ని కూడా ఒక 400 crores ఒక ప్లాన్ చేసుకున్నాను నేను. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఏంటంటే మనకు ఫ్రీ టైమ్గా ఎంజాయ్మెంట్ చేసే ఒక మంచి ఒక ఈరోజు అందరి కామన్ మ్యాన్కు ఒక సినిమా తీస్తున్నామంటే ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. మీరు అలా ఒక షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక 50-100 మందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా మీ అందరికీ కూడా మా సపోర్ట్ ఉందని తెలియజేసుకుంటూ నేను R&B నేషనల్ హైవే అండ్ ఇప్పుడు ఉన్న రీజనల్ రింగ్ కాకుండా హైదరాబాద్కు ఇంకొక సూపర్ గేమ్ చేంజర్గా రీజనల్ రింగ్ రోడ్ సూపర్ అంటే మనం రీజనల్ రింగ్ రోడ్ వేసినాం. మనం అవుటర్ రింగ్ రోడ్ తర్వాత ఇప్పుడు 25,000 crores నెక్స్ట్ మంతే ఫౌండేషన్ వేసి హైదరాబాద్ ఆఫ్ ది తెలంగాణ కవర్ అయ్యేటట్టు ఆల్మోస్ట్ 25,000 crores మన ఇండియాలో ఎక్కడ లేని విధంగా మరొక రీజనల్ రింగ్ రోడ్ రాబోతున్నది. అది వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీ మన ఇండియాలోనే బెస్ట్ సిటీగా మారబోతున్నది. ఆ వర్క్స్ కూడా నెక్స్ట్ మంత్ నేను స్టార్ట్ చేయించి 3.5-4 yearsలోనే దాన్ని కంప్లీట్ చేయడం. దాని ఎమ్మడి లాజిస్టిక్ పార్క్స్ కానీ స్టూడియోస్ పెట్టుకోవాలన్నా ఫార్మాసిటీ పెట్టుకోవాలన్నా ఐటీ కంపెనీ పెట్టుకోవాలన్నా ఇచ్చే విధంగా అర్బన్ సబర్బన్ రూరల్ లాగా డివైడ్ చేసి మా సీఎం గారు మేము ఒక టీమ్గా అంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుంటుంది అంటే మినిస్టర్ సీఎం అందరూ కూడా ఒక ఫ్రెండ్లీగా టీం లాగా పనిచేస్తాం. ఆ టీం లాగా పనిచేస్తూ ఒక పెద్ద ప్లాన్లో ఉన్నాం. మీ అందరికీ కూడా అన్ని అవకాశాలలో ఎప్పుడైనా రావచ్చు, ఎనీ టైం వితౌట్ ఇంటర్వ్యూ వాళ్ళు మీరు కూడా రావచ్చు. అరవింద్ గారు మీరు కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని సీనియర్ మ్యాన్గా కొత్త డైరెక్టర్ కూడా ఎంకరేజ్ చేయండి, మా సపోర్ట్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. ఒక చిన్న కొడాక్ మూమెంట్ ఆర్ క్యానన్ మూమెంట్ విల్ హ్యాపెన్. మన ఫోటోగ్రఫర్ సార్ ఇస్ ఆల్వేస్ కాకుండా సెల్ఫీస్ విల్ ఆల్సో డూ, బట్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కీప్ టాకింగ్ అబౌట్ ది ఈవెంట్ as well. But thank you very much to all of our guests. May I request you to please join our members of the audience